పండగ ఇన్ని నైవేద్యాలు వండుతున్నాను, ఇన్ని చేస్తున్నాను, అంతా చేస్తున్నాను కానీ పూజ మధ్యలో ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదన్నమాట. సో ఏం జరిగింది ఏంటి అనేది తెలుసుకోవాలంటే మీరు వీడియో పూర్తిగా ఎండ్ వరకు చూడాల్సిందే. హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆ హ్యాపీనెస్ ఆఫ్ టైమ్ హర్ష. సో అందరూ ఉన్నారండి, మేమైతే చాలా బాగున్నాం. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాం అనమాట. మిత్రులకు, సేవలాక్షులకు మరియు నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోకి వెళ్ళబోయే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి, మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతే. అలాగే మీరు ఇచ్చే లైక్ అనేది మరికొంతమందికి నా వీడియో అనేది రీచ్ చేస్తుంది అనమాట. సో ఈరోజు వినాయక చవితి పండుగ అవడంతో నేను ఏమేమి స్పెషల్స్ చేశాను ఏంటి అనేది మంచి హడావిడితో వీడియో అయితే తీసానమాట. కనబడుతూ అయితే వీడియో అయితే తీయలేదు, జస్ట్ నార్మల్గానే తీసాను అనమాట. సో నాకు కుదిరిన టైంలో అది కూడా 4 o'clockకి లేచి ఉదయాన్నే ఇవన్నీ కూడా పనులన్నీ చేస్తున్నాను అనమాట. చక్కగా పిల్లలు అయితే పడుకున్నారు, ఇక మా వారు కూడా పడుకున్నారు అనమాట. అన్నట్టు ఎక్కడ వీడియో కూడా స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది వీడియో అయితే. సో ఉండ్రాలు కానీ కుడుములు కానీ ఏ విధంగా అయితే నైవేద్యాలు ప్రిపేర్ చేశాను ఏంటి అనేది మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. చాలా రోజుల తర్వాత ఈ రోజు అయితే నేను లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. సో దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా మాత్రం. ముందు రోజు ఆఫ్టర్నూన్ కేజీ పావు బియ్యం అయితే నానబెట్టేసేసి ఆరబెట్టేసి అనమాట. తడి బియ్యంతో పడతారో లేదో అన్నట్టుగా ఆరబెట్టాను. కానీ వాటర్ లేకుండా అయితే తీసుకోలేను, కానీ వాళ్ళైతే తడి బియ్యం అయితే ఆడరంట. అది కూడా కేజీ పావు అయితే అస్సలు ఆడరంట. అందుకనే 4-5 కిలోలు ఇస్తేనే ఆడతారంట. ఇంకా తడి బియ్యం అనడంతో ఇంకా అసలు నిరాకరించేసి మిషన్ లో క్వాంటిటీ చాలా తక్కువైపోతుందంట. 4-5 కిలోలు మాత్రమే అయితే కరెక్ట్ గా సరిపోతుందంట. సో అందుకనే వాళ్ళైతే నిరాకరించారు. అయితే ఇందులో ఇంకా తిరగనే చోటు అంటూ లేదనమాట. ప్రతి మిల్లులో ఏమైనా చిన్న మిల్లు ఉందేమో అని చూస్తూనే ఉన్నాము, కానీ ఎక్కడ చేసేదేమి లేక ఇక ఇంటికి వచ్చిన తర్వాత బియ్యాన్ని ఆరబెట్టి మిక్సీకి అయితే వేసి జల్లెడ పట్టుకుంటూ ఉన్నాను అనమాట. నార్త్ ఇండియన్స్ అయితే పండుగ అయితే చాలా తక్కువగానే జరుపుకుంటారు. వాళ్ళకల్లా దసరా అలాగే శ్రీరామనవమి ఇలాంటి హోలీ అలాంటి సెలబ్రేట్ చేస్తారు. గణేష్ ఉత్సవాలు అయితే చాలా తక్కువే అన్నట్టు. ఈ ప్రాసెస్ లోకి వెళ్ళిపోతే ఎక్కువగా ఉండ్రాలు మాత్రమే చేస్తూ ఉండేది. సో నేను కూడా అలాగే వినాయకుడికి ఉండ్రాలు అయితే పెడుతూ ఉండేదాన్ని. కుడుములు చేయడం అంటే చాలా ఈజీగానే ఉంటుంది కదా. ఉప్మా లాగా చేసేసి చక్కగా మళ్ళీ స్టీమ్ చేసుకోవాలి. అమ్మ ఎప్పుడు చేసినా కూడా ఉండ్రాలు చాలా బాగుంటాయి. సో ఆమె ప్రాసెస్ లోనే ఈ విధంగా చేస్తున్నాను. వెల్లం తురుముని కడగబెట్టుకొని వేడిగా ఒక కప్పు తడి బియ్యం పిండిలో యాడ్ చేసుకొని అలాగే ఒక అరగంట పాటు నానబెట్టుకొని పక్కన పెట్టుకున్న పచ్చిశనగపప్పుని కూడా ఒక 2-3 స్పూన్లు యాడ్ చేసుకొని చపాతీ పిండిని కలుపుకున్నట్టుగా గట్టిగా ఇలా కలుపుకోవాలి. చేతికి నెయ్యి రాసి మనకి కావాల్సిన షేప్స్ లో, అంటే రౌండ్ గానా లేకపోతే మోదక్ షేప్ లోనో లేకపోతే వేలు పడినట్టుగా ఇలా కజ్జికాయ కొద్దిగా ఇంచుమించుగా అలా పిసికితే ఎలా వస్తుందో ఆ షేప్ లాగా పిల్లల మాదిరిగానో అప్పడం షేప్ లాగానో చేస్తూ ఉంటారు. వాళ్ళకి నచ్చిన సైజెస్ లో నచ్చినట్టుగా అయితే చేస్తూ ఉంటారు. ఇక కుడుములు వచ్చేసరికి ఓన్లీ ఒక షేప్ మాత్రమే ఉంటుంది, అది కూడా రౌండ్ గా మాత్రమే చేసుకుంటూ ఉంటాం అన్నమాట. కుడుములకి ఎక్కువగా ప్రాసెస్ అయితే హడావిడి లేకుండా కొంచెం నేతిలో అయితే బియ్యపు రవ్వను అయితే వేయించేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత నేతిలో కొంచెం జీలకర్ర అలా ముందుగా అరగంట పాటు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పును ఒక 2 స్పూన్లు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గ్లాసు రవ్వకి 2.5 గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ అనేవి రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు కూడా ఉంచేసుకొని బియ్యపు రవ్వ యాడ్ చేసేసుకొని సేమ్ ఉప్మా లాగా చేసేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత ఉండలాగా చుట్టేసుకొని అవి కూడా స్టీమ్ చేసేసుకోవాలి. ఎలాగో చల్లారడానికి టైం పడుతుంది కాబట్టి అందుకనే ముందుగానే ఇక ఉండ్రాలను అయితే స్టీమ్ చేయడానికి ఇడ్లీ పాత్రను అయితే తీసుకున్నాను. ఇడ్లీ ప్లేట్స్ కి చక్కగా నెయ్యిని అయితే అప్లై చేసేసుకున్న తర్వాత ఇక ఉండ్రాలు అయితే పెట్టేసుకొని స్టీమ్ చేసేసుకోవడమే. అన్నట్టు ఈ ఉండ్రాళ్ళు చాలా మందికి అయితే ఇష్టపడుతూ ఉంటారు, కొంతమంది అయితే ఇష్టపడరు అనమాట. సో ఎక్కువగా మనం ఉండ్రాళ్ళు ఎక్కువగా వినాయక చవితి పండక్కి లేకపోతే ఉండ్రాలు తద్దికి అయితే తింటూ ఉంటాం కదా. ఉండ్రాళ్ళు అంటే ఎంతమందికి ఇష్టమో కమెంట్ లో చెప్పండి. నాకైతే చాలా ఇలా చేసుకుని తినడం వల్ల కూడా చాలా హెల్త్ కి చాలా బెనిఫిట్స్ ఉంటాయంట. నాకు కూడా తెలియదు, ఈ మధ్యనే తెలిసిందనమాట. ఈలోగా ఇది కూడా చల్లారిపోయింది, ఇక అందుకని కుడుములు కూడా ప్రాసెస్ అయితే చుట్టేస్తున్నాను అనమాట. ఇక అవి స్టీమ్ అయ్యే లోపల ఇవి కూడా రెడీ అయిపోతే వెంటనే ఇవి కూడా స్టీమ్ చేసేసి మళ్ళీ మిగతా పనులు ఏవైతే ఉన్నాయో ఏవి త్వరగా అయిపోతాయో అవి మాత్రమే మొదలు పెట్టేసేసుకుంటాను అనమాట. ముందే ఆలోచించుకుంటాను నా మైండ్ లో అయితే, ఓ ఈ రెసిపీకి అయితే ఇంత టైం పడుతుంది, ఆ రెసిపీకి అయితే ఇంత టైం అయిపోతుంది, ఏది క్విక్ గా అయిపోయేది ఉంటే అది ముందుగా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసి తర్వాత లేట్ గా అయిపోయేవి లాస్ట్ లో అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. శనగలు అయితే ముందు రోజు నైట్ నానబెట్టేసేసి ఇక ఉడికించేసి కొంచెం సాల్ట్ వేసేసి తాలింపు అయితే వేసేసా. ఇక పులిహోరకి అయితే తాలింపు అయితే వేస్తున్నాను. లెమన్ రైస్ అయితే చేస్తున్నాను అనమాట. పర్టికులర్ గా ఈ టైప్ పులిహోర చేయాలి, ఆ టైప్ పులిహోర చేయాలి అని చెప్పేసి వినాయక చవితి పండుగ అలాంటివి ఏమి ఉండవు కదా. మాక్సిమం దసరా పండుగ అంటే చింతపండు పులిహోర ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాం కదా అమ్మవారికి. గారెలు అయితే
వేసేస్తున్నాను. ఇక ముందు రోజు నైట్ పప్పు అయితే నానబెట్టేసేసి అయితే వేసేసాను. వర్షాల కారణంగా అసలు నైట్ షాపింగ్ అయితే చాలా లేట్ అయిపోయింది. ఇంటికి వచ్చేసరికి 10:30 అయిపోయింది. ఇక పన్నీర్ కర్రీ చేసుకొని చక్కగా తిని పడుకునేసరికి 12:30 అయితే ఆల్మోస్ట్ అయిపోయింది పిల్లలు పడుకునేసరికి. ఇక నేను అంతా శుభ్రం చేసుకొని ఇవన్నీ చేసుకునే పాటికి ఇక 2:00 అయితే అయ్యింది అనమాట. ఇక 2 hours మాత్రమే రెస్ట్ తీసుకొని ఇక వెంటనే 4 కి లేచి నైవేద్యాల ప్రిపరేషన్ అయితే చేసేసుకున్నాను అనమాట. చక్క ఎందుకంటే ప్రేమ్ ని థెరపీకి తీసుకువెళ్ళాలి, మళ్ళీ లేట్ అయిపోతుంది. అందులోనూ థెరపీ వాళ్ళు చాలా మంది కూడా అడుగుతున్నారన్నమాట, సౌత్ ఇండియన్ ఫుడ్ చాలా బాగుంటుంది కదా, ఎలాగో మన ఫెస్టివల్ వస్తుంది కదా వినాయక చవితి పండగకి, అవి ఇవి చేసుకుంటూ ఉంటాం కదా, సో వాళ్ళకి కూడా తీసుకెళ్దాం అని చెప్పేసి ఇంకా అన్ని కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను. నైవేద్యాల ప్రిపరేషన్ అయితేనే 10:45 కి ముహూర్తం అన్నారు కదా అని ఇంకా పాల తాలికలు అయితే చేస్తున్నాను అనమాట. పాల తాలికలు అంటే మర్చిపోయాను, నా చేతితో చేసిన పాల తాలికలు అంటే చాలా మందికి ఇష్టం అనమాట. ఇక్కడ అపార్ట్మెంట్ లో అడిగి మరీ తీసుకుంటూ ఉంటారు, ఎక్స్ట్రాగా ఇంకో కప్పు ఇవ్వు, ఇంకో కప్పు ఇవ్వు. పోయిన ఏడాది ఎలాగో ఇంటి దగ్గరే ఉన్నాం, ఈ ఏడాది మాత్రం ఇక్కడే చేసుకుంటూ ఉన్నాం కదా, సో అందుకనే చాలా బాగా గుర్తొచ్చేసారు అందరూ కూడా. పానకం అలాగే చలిమిడి వడపప్పు అన్ని కూడా ప్రిపేర్ చేశాను. ఇక హర్ష బుక్స్ కి పసుపు రాసి బొట్లు అయితే పెట్టేసేసి ఇంకా నైవేద్యాలన్నీ కూడా సెట్ చేసేసి ఇంకా దీపారాధన అవన్నీ కూడా మా వారైతే చేసేసి అష్టోత్తరాలు చదువుతుండగానే డ్యూటీకి అటెండ్ అవ్వమని ఫోన్ అయితే వచ్చింది. ఇంకా ఎంటీ సెక్షన్ నుంచి ఇంకా వెంటనే వెళ్ళిపోయారు. మధ్యలో ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదు, వాళ్ళ డ్యూటీయే అది, మరి ఎప్పుడు ఫోన్ వస్తే అప్పుడు అలర్ట్ గా ఉండాలి. మా వారు వెళ్ళిపోగానే ఇక పూజలో ఇక నేను పిల్లలు అయితే కూర్చొని చక్కగా పూజ అయితే వ్రతకల్పం బుక్ తీసుకొని చక్కగా చదువుకున్నాం. ఈ ఏడాది కూడా వ్రతకల్పం బుక్ మా దగ్గరే ఉన్నా కూడా నేను అసలు ఎప్పుడు కూడా గమనించలేదు, ఎందుకంటే ఆ అవసరం కూడా రాలేదన్నమాట. మొబైల్లోనే చదువుకుంటూ ఉండేదాన్ని, బుక్ లేదు కదా అనుకుంటూ. ఇంకా మొన్న బుక్ అయితే కనిపించింది, ఆ బుక్ తీసుకొని చక్కగా చదువుకున్నాను. అంతా బానే ఉంది కానీ అన్ని నైవేద్యాలు ప్రిపేర్ చేశాను, చాలా హ్యాపీగానే అనిపించింది. కాకపోతే మా వినాయకుడికి ఏది తక్కువైందో చెప్పండి. ఇంత చెప్పాను కదా, అదేదో నేనే చెప్పేస్తాను. పాలవెల్లి ఒకటే తక్కువైంది కదా, 21 పత్రాలు గానీ అవేమి కూడా దొరకవు అనమాట. సో అందుకనే దొరికిన పళ్ళతో అలాగే నైవేద్యాలతో ఇట్లా వినాయకుడిని అయితే పూజించుకున్నాము. ఇంతకీ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ చెప్పండి. ఇంకా ఎందుకు బాధపడ్డానంటే మా వారు పూజ మధ్యలో మొత్తం పూజ కంప్లీట్ చేయకుండా వెళ్ళిపోయారని. కానీ భార్య భర్తలు అన్నాక చెరు సగం కదా, సగం ఆయన పూజ చేయంగానే మిగతా సగం నేను తీసుకొని చక్కగా కంప్లీట్ చేశాను. అందుకు హ్యాపీగా అనిపించింది. భార్య భర్తలు ఇద్దరు సమానమే కదా, ఏదైనా ఆ గణపయ్య సంకల్పమే కదా, ఏది చేసినా కూడా మన మంచికే, ఏం జరిగినా కూడా మన మంచికే. ఎటువంటి విజ్ఞానాలు కలగకుండా ఈ వరసిద్ధి వినాయకుడు వరాలు ఇస్తూ ఉండాలి అందరికీ కూడా. ఆ వరసిద్ధి వినాయకుడు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వినాయక చవితి అంటేనే మన సైడ్ చాలా బాగా అంగరంగ వైభవంగా అయితే ఉత్సవాలు అయితే జరుగుతూ ఉంటాయి, కానీ ఇక్కడ మాత్రం చాలా తక్కువే చెప్పాలంటే. గణేష్ పూజలు అయితే చాలా తక్కువే చెప్పాలంటే, మన సైడ్ మాత్రమే చెప్పుకోదగ్గ అంగరంగ వైభవంగా అయితే ఉత్సవాలు అయితే జరుగుతూ ఉంటాయి. ఊళ్ళో లేమని చాలా బాధపడుతుందో నిజంగా చెప్పాలంటే. అసలు మా అత్తగారు వాళ్ళు అయితే పెడతారు, పెద్ద బొమ్మ అయితే పెడుతూ ఉంటారన్నమాట. సందడిగా ఉంటుంది. పొద్దున సాయంత్రం నైవేద్యాలు, అలాగే చిన్నపిల్లలు డాన్సులు పాటలను అలా చాలా కాంపిటీషన్స్ అయితే పెడుతూ ఉంటాం, చాలా సందడిగా ఉంటుంది. నిమజ్జనం రోజునైతే అసలు చెప్పనవసరం లేదు, డాన్స్ వచ్చి రాని వాళ్ళు కూడా డాన్స్ అయితే వేసేస్తూ ఉంటారు అనమాట. అంత అంగరంగ వైభవంగా ఊరేగించుకుంటూ అయితే తీసుకెళ్లి నిమజ్జనం అయితే చేస్తూ ఉంటాం. అవును, ఈ చవితికి మీలో ఎంతమంది చందమామను చూసున్నారో కమెంట్ లో చెప్పండి. నేనైతే చూసేసాను. మరి స్వామి గోవిందా, జై గోల గణేష్ మహారాజ్ కి జై జై. ప్రేమి ఇటు చూడు తల్లి, అమ్మ తల్లి. నిజంగా ఈ వినాయక చవితికి మా ప్రేమ నడిచి చక్కగా నుంచొని చక్కగా భజన అయితే చేస్తూ ఉన్నాడు, చాలా హ్యాపీ అనిపించింది. వంట ఏం చేయకుండా ఓన్లీ ఈ నైవేద్యాలతోనే కడుపు నింపేసుకున్నాం మేమైతే. ఇంకా చుట్టుపక్కల వాళ్ళకి, అలాగే ఈ ప్రేమ వాళ్ళ థెరపిస్టులకి, అలాగే ఇంకా వాళ్ళ డాక్టర్ కి అందరికి కూడా నైవేద్యాలు అయితే తీసుకెళ్ళి ఇచ్చాం అన్నమాట. బాగా చదువుకోవాలి. ఇక పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా వారు రానే వచ్చేసారు. ఇక నైవేద్యాలన్నీ తినేసి ఇక థెరపీకి అయితే తీసుకుని వెళ్ళాం అనమాట. ఇక ఈవినింగ్ వచ్చాక ఈవినింగ్ పూట సేమియా పాయసం నైవేద్యంగా పెట్టి ఇంకా మా వారు అయితే కథ అయితే చదువుకున్నారు. మిస్ అయిపోయారు. వినిన వాళ్ళు లేదా చదువుకున్న వాళ్ళు చందమామని చూసినా ఎటువంటి దోషం అయితే ఉండదు. ఇంతకీ మీరు ఈ వినాయక చవితి ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ చేసి చెప్పండి. నా వీడియోస్ లైక్ చేసి కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. థ్యాంక్ యూ.